హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా మనం చాలా వరకు వింటూనే ఉన్నాము. యూఎస్‌లో స్టూడెంట్స్ యొక్క వీసాలు రివోక్ అవుతున్నాయి అని జెప్పేసి. నార్మల్‌గా వీసాలు రివోక్‌తో పాటు వీసా స్టేటస్‌లు గూడా రివోక్ అయిపోతున్నాయి అని జెప్పేసి. దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే అందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి గూడా వీసా రివోక్ అవుతది అని రాదు. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా డీయూఐలో పార్టిసిపేట్ చేశారు అనుకోండి. అంటే దాని మీద ఒకవేళ కేస్ ఉంది అనుకోండి. దాని ద్వారా కొంతమంది వీసాలైతే రివోక్ అవుతున్నాయి. అలా అని జెప్పేసి అందులో ఉన్న ప్రతి ఒక్కరి వీసాలైతే గూడా ఏం రివోక్ అవ్వట్లేదు. దానికంటే ముందు నాకు రీసెంట్‌గా అయితే ఒక మెయిల్ వచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పమని అంటున్నారు. సో, మీకెవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు చదివే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని జెప్పేసి. వాళ్ళేంటంటే హలో! హాయ్ అండి. వాళ్ళ నేమ్ చెప్పారు. అండ్ ఐ యూజ్డ్ టు ఫాలో యువర్ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. కెన్ యూ ప్రొవైడ్? ఐ యామ్ ఫ్రమ్ సమ్ హైదరాబాద్ నియర్ టు. మై హస్బెండ్ ఈస్ వర్కింగ్ యాస్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో, మా కజిన్‌కి స్టడీ లోన్ సెక్యూరిటీ ఇచ్చారు. తను సమ్ బ్యాంక్ నుండి 45 లాక్స్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్‌లో ఉన్నాడు. హి ఈజ్ ఇన్ మిచిగన్ స్టేట్. తను నాకేం చెప్తున్నారు అంటే కారుతో గ్యాస్ స్టేషన్‌లో మైనర్ యాక్సిడెంట్ అయింది. మేము ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేశాము. వాళ్ళొచ్చి సెటిల్ చేసేశారు. సో, అప్పుడు ఆ కేసు క్లోజ్ అయిపోయింది అని అనుకున్నాము. కొన్ని రోజుల తర్వాత యూఎస్‌సిఐఎస్ నుండి మెయిల్ వచ్చింది. దట్ యూ హావ్ టు పే ఫైన్. ఫస్ట్ 6 లాక్స్ పే చేపించుకున్నారు. కేసు క్లోజ్ అయింది అన్నారంట. తర్వాత 12,00,000 కట్టించుకున్నారు. తర్వాత 6,00,000 పే చేయమన్నారంట. ఇప్పుడు నేను మళ్ళీ టాపప్ లోన్ తీసుకోవాలి. 25,00,000 తీసుకోవాలి. సో, మీరు మళ్ళీ నాకు షూరిటీ ఇవ్వండి అని చెబుతూ ఉన్నాడు. వాళ్ళకి 20,00,000 కట్టాలి అంట తను. ఇదంతా నిజమే అంటారా? నాకెందుకో కొంచెం డౌటొస్తుంది. మీకు తెలిస్తే చెప్పండి అని జెప్పేసి. ఇంకా దీని మీద మీ ఒపీనియన్ ఏమంటారు? అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 45,00,000 రూపాయలన్నట్లు. అంటే ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగినటువంటి ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ ద్వారా ఆల్రెడీ ఇన్స్యూరెన్స్ గూడా క్లెయిమ్ చేసేసుకున్నారంట, అయిపోయిందంట. ఆ తర్వాత మరి ఎవరికి మనీ కడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఫైన్ పడింది అని అనుకోండి, ఎట్ ఏ టైమ్ ఉంటది గదా! అంటే మీరు ఇంత ఫైన్ పే చేయాలి అని జెప్పేసి ఉంటది గదా! ఓసారి 6,00,000, 12,00,000 మళ్ళీ 6,00,000 మళ్ళీ ఇప్పుడు 20,00,000 కట్టాలి అని అంటున్నారంట. సో, మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ కేస్ గురించి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నార్మల్‌గా మెయిల్స్ ఎక్కడి నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నుండి గదా! అంటే స్టేట్ డిపార్ట్‌మెంట్ నుండి గదా మెయిల్స్ వచ్చేది. యూఎస్‌సిఐఎస్ నుంచి వస్తున్నాయా అనేది గూడా చెప్పండి. అండ్ నార్మల్‌గా యూఎస్‌లో ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కార్‌కి ఎవరైనా వచ్చి డాష్ ఇచ్చారు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా కార్ ఉంది. ఎవరైనా వచ్చి మాకు డాష్ ఇచ్చారు. దెన్ వాళ్ళేంటంటే వాళ్ళ దగ్గరంతా ఇన్స్యూరెన్స్ ఉందనుకోండి, పోలీసులకి కాల్ చేయమని చెప్తారు. మనం పోలీసులకి కాల్ చేసిన తర్వాత పోలీసులొచ్చిన తర్వాత వాళ్ళు జస్ట్ ఏంటి అంటే జస్ట్ రాసిస్తారన్నట్లు. ఇలా యాక్సిడెంట్ అయింది అని జెప్పేసి. వాళ్ళ ఇన్స్యూరెన్స్ కాపీ మనకిస్తారు. మనం ఎళ్ళేసి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ జేసుకోవడం ఉంటదన్నట్లు. మా కార్ రిపేర్‌కి ఇంత కాస్ట్ అవుతది అని జెప్పామనుకోండి. దెన్ ఇన్స్యూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ జేసేస్తారు. దెన్ ఇది ప్రాసెస్ అన్నట్లు. అందువలన ఏంటంటే అమెరికాలో తప్పకుండా ప్రతి కార్‌కి గూడా ఇన్స్యూరెన్స్ ఉంటది. ఒకవేళ కొంతమంది ఇన్స్యూరెన్స్ లేని వాళ్ళేంటంటే వద్దు, పోలీసులకైతే ఏం కాల్ చేయకండి. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ లేదు అంటే అది ఇంకొంచెం పెద్ద కేస్ అవుతది. మీకెంత అవుతదో చెప్పండి. మీరు నార్మల్‌గా ఎస్టిమేషన్ ఏపిచ్చుకోండి. మేము పే చేస్తామని అంటారన్నట్లు. దెన్ ఇలా ఉంటది. అలా గాకుండా ఒకవేళ కార్‌లో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయి ఏదన్నా పెద్ద ఇష్యూ జరిగిందనుకోండి వాళ్ళకంటే, ఎదుటి వాళ్ళు వాళ్ళ వలన గాయపడినప్పుడు మాత్రం అప్పుడు కేస్ అవుతదన్నట్లు. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఎట్లాగో పోలీసులొచ్చేసి ఇన్స్యూరెన్స్‌ని సెటిల్‌మెంట్ చేయడం ఉంటది గదా! వాళ్ళు రాసిస్తారన్నట్లు. ఈ కారు ఇలా డాష్ అయిందన్నట్టు. ఆ టైంలో గూడా మన నేమ్ ఏంటంటే రికార్డ్స్‌లోకి ఎక్కుతది. సో, మేబీ అలా అయ్యుండొచ్చు. మళ్ళీ అంతకనం ఫైన్ అంటే అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను. అంటే సుమారు 42,00,000 ఫైనా అసలెవరికి కడుతున్నారు అనేది గూడా నాకు అర్థం రావట్లే. జస్ట్ మీకెవరికైనా తెలిస్తే దాని గురించి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మనం మన టాపిక్‌లోకెళ్ళిపోదాం. అండ్ అదే విధంగా రీసెంట్‌గా హెచ్-1బీ వాళ్ళకి కూడా కాల్స్ వస్తున్నాయని జెప్పేసి వింటూ ఉన్నాను. బట్ చాలామందేంటంటే వాళ్ళకైతే ఎలాంటి మెయిల్స్ రావట్లేదంట గానీ ఎవరో కాల్స్ చేస్తున్నారంట. సంథింగ్ వాళ్ళు కాల్ చేసి ఇలా మీ వీసా రివోక్ అయింది అని చెప్పేసి చెబుతున్నారంట. అది నిజమా కాదా నమ్మాలో అర్థం రావట్లేదంట వాళ్ళకి. సో, ఇంకా అలా ఎవరికన్నా వచ్చాయనుకోండి, మీరు CEAC.state.gov అని ఉంటది. మీరు అందులోకెళ్ళేసి సెర్చ్ చేసుకోవచ్చన్నట్లు. అసలు మీ వీసా యొక్క స్టేటస్ ఎలా ఉంది అని జెప్పేసి. నార్మల్‌గా మనము వీసా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళిన తర్వాత మనము ట్రాకింగ్ ఐడీ లాగా చెక్ చేసుకుంటాం గదా! CEAC.state.gov అని జెప్పేసి. సో, అందులోపలికెళ్ళేసి మీరు సెర్చ్ చేసుకుంటే మీ యొక్క వీసా స్టేటస్ ఎలా ఉన్నదని తెలుస్తది. జస్ట్ మీకైతే మెయిల్ అయితే తప్పకుండా రావాలి. ఎవరో కాల్ చేసేసి అన్నోన్ పర్సన్స్
పర్సన్స్ మీ యొక్క వీసా రివోక్ అయిపోయిందని చెప్తే నమ్మకండి. ఎందుకంటే ఇంత దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అలా చాలా కూడా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయంట. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతది. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తది. ఓకే, చాలా మంది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చూస్తున్నారు అని చెప్పేసి. సరే, ఇంకా మనం ఈ టాపిక్‌లోకి వెళ్దాం. ఈ రీజన్స్ ఏంటి అని చెప్పేసి. అందులోపల ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ క్రైమ్ ఆర్ ఎనీ లీగల్ ఇష్యూస్ అన్నట్లు. అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లోనే చెప్పా కదా! డీయూఐ ఆర్ డీడబ్ల్యూఐ. మీరు స్పీడింగ్ టికెట్స్ మీద కూడా వీసాస్ చాలా వరకు రివోక్ అవుతున్నాయని చెప్పేసి వింటున్నాము. మీరు ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్ళేసి కోర్టులో సబ్మిట్ అయ్యేసి మీ కేస్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయి మీరు ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు చూసారా? వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ వీసా స్టేటస్‌లు కూడా రివోక్ అవుతున్నట్లయితే మెయిల్స్ వస్తున్నాయంట. లేదు, నార్మల్‌గా ఏదైనా ఇష్యూస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం వీసా రివోక్ అవుతున్నట్లయితే వస్తున్నాయంట. సో, ఇంక ఇక ముందైనా కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. నార్మల్‌గా యూఎస్‌లో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అని కాదండి, నేను చెప్తాను కదా! డ్రంక్ అండ్ డ్రైవ్ అది చాలా వరకు కూడా తప్పకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళేటటువంటి తప్పకుండా ఒక 3 ఉంటాయి. అందులోపల మొదటిది వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్. రెండోది వచ్చేసి మీరు ఎవరైనా అమ్మాయిలతోటి మిస్‌బిహేవ్ చేస్తున్నారు కానియండి, లేదంటే ఏదైనా ఫోన్ నంబర్ దొరికిందని చెప్పేసి తీసుకొని వాళ్ళకి కాల్ చేసి డేటిండ్రు, మీటిండ్రులు అని చెప్పేసి అలాంటివి చేసినా కానియండి. ఇంకోటి మూడోది వచ్చేసి అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉందనుకోండి. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయింది. వాటెవర్ ఇట్ ఈస్, అది కొంచెం పెద్ద గొడవే అయిందనుకోండి. వైఫ్ రానియండి, హస్బెండ్ రానియండి, ఎవ్వరు కాల్ చేసినా కూడా వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకొనెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్‌ని నేను కొట్టాను అని కేస్ పెట్టారనుకోండి, నన్ను తీసుకెళ్ళిపోతారు. ఆ అమ్మాయి కదా, లేదు ఇంట్లో గొడవలకి కాల్ చేయడం ఏంటి అలాంటిది ఉండదన్నట్లు. మెయిన్‌లీ ఈ 3 రీజన్స్ అమెరికాలో తప్పకుండా మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళే రీజన్స్ అన్నట్లు ఇవి. అంటే నార్మల్ టైమ్‌లో గూడా ఇప్పుడు ఈ వీసా రివోకులు రాకున్నా గూడా బిఫోర్ గూడా ఈ 3 తప్పకుండా మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే కేసెస్ అన్నట్టు యూఎస్‌లో. అందువల్లనే మీరు చూడండి డొమెస్టిక్ వయలెన్స్ అస్సలే ఉండదు. అందుకోసమే అనవసరంగా ఫోన్ నంబర్‌లు దొరికినాయి కదా అని తీసుకొని వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి డేటింగ్‌లు, మీటింగ్‌లు అలాంటివి కూడా చేయకండి. సరే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్‌ఆథరైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ అని. ఎట్లా అంటే మీకు అమెరికాలో చేసేటటువంటి ఎబిలిటీ ఓన్లీ కాలేజెస్‌లలో మాత్రమే ఉంటది కదా! అలా రాదని చెప్పేసి మీరు ఎక్కడైనా గ్యాస్ స్టేషన్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు దొరికారు అని అనుకోండి. సో, అలా కూడా వీసాలు రివోక్ అవ్వడం, వీసా స్టేటస్ రివోక్ అవ్వడం జరుగుతుందంట. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ ఆర్ ఎక్స్‌పల్షన్ ఫ్రమ్ స్కూల్. అంటే మీరు స్కూల్స్ మీన్స్ కాలేజెస్‌కి వెళ్ళేటప్పుడు ఇన్ని రోజులు మీరు తప్పకుండా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. మీరు ఇన్ని రోజులు స్కూల్‌కి రావాల్సింది ఉంటది. స్కూల్ మీన్స్ కాలేజ్‌లేండి గానీ, మీరు ఇన్ని రోజులు కాలేజెస్‌కి రావాల్సింది ఉంటది. మీరు ఇన్ని రోజులు కాలేజ్‌లో సబ్మిట్ చేయాల్సింది ఉంటది. అదంతా కూడా ఒక ప్రాపర్ వేలో ఉంటది గదా! సో, తప్పకుండా కూడా మీరు ఇలా కాలేజ్‌కి ఎన్ని రోజులైతే అటెండ్ అవ్వాలో అన్ని రోజులు తప్పకుండా అటెండ్ అవ్వాలి. లేదు అంటే కాలేజ్ నుంచి ఏదైనా ఇతర రీజన్స్ వల్ల మీరు డిబార్ అయ్యారనుకోండి. మన ఇండియాలో అయితే డిబార్ అంటాం కదా! అంటే చాలా రోజుల వరకు అసలు మీరు కాలేజ్‌కే ఎళ్ళలేకపోవడం. వాటెవర్ ఇట్ ఈస్ రీజన్స్, మిస్‌బిహేవియర్ విత్ కాలేజ్ ప్రొఫెసర్స్ కానియండి, ఇలాంటివి ఏదైనా చేసినా కూడా వీసా రివోక్ అవుతున్నాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెయిల్యూర్ టు రిపోర్ట్ అండ్ అడ్రస్ చేంజ్. నేను పెద్ద గొప్పలు చెప్పుతున్నాను అనుకోకుంటే నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాను. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా AR-11 ఫార్మ్ ఫిల్ చేయాలి అని చెప్పేసి కొత్త అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ ఓల్డ్ అప్డేటే ఇది. కాకపోతే ఇప్పుడు తప్పకుండా మ్యాండేటరీగా చేస్తున్నారు అని చెప్పేసి. అది H1 వీసా రానియండి, H4, L1, L2 ఈవెన్ స్టూడెంట్ వీసాలు ఎవరైనా కూడా మీరు అడ్రస్ అంతా చేంజ్ అయినప్పుడు USCIS‌కి తప్పకుండా కూడా రిపోర్ట్ చేయాలి. మేము ఇలా చేంజ్ అయ్యాము అని చెప్పేసి. సో, దానిని బేస్ చేసుకొని కూడా డిపోర్టేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. నేను ఆల్రెడీ ఇది వీడియో కూడా చేశాను. మీరు AR-11 ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి అని కూడా 2 డేస్ బ్యాక్ ఒక వీడియోలో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి I-94 వయలేషన్. అంటే మీకు యూఎస్ లోపల వీసా యొక్క స్టేటస్ అయిపోయినట్టు కూడా ఉండడం అన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నార్మల్‌గా మన వీసా ఎక్స్‌పైరీ అయిపోయిందనుకోండి. మీకు వాలిడ్ I-94 ఉన్నంత వరకు యూఎస్‌లో ఉండొచ్చు. వన్స్ వాలిడ్ I-94 అయిపోయిన తర్వాత మీరు కంట్రీ బయటికెళ్ళేసి మళ్ళీ రావాలి. అప్పుడు మళ్ళీ న్యూ I-94 అనేది వస్తది. అది నార్మల్‌గా మీ అందరికీ తెలిసిందే గదా! సో, అలాంటిది ఏదైనా గూడా జరిగినా అంటే మీకు వీసా ఉండేటటువంటి స్టేటస్ లేకున్నా గూడా యూఎస్‌లో ఉన్నా గూడా వాళ్ళకి గూడా వీసా రివోక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్‌ఎబిలిటీ టు ఫండ్ ఇన్ స్టడీస్ అన్నట్లు. అంటే మీరు చదవడానికి కట్టాల్సినటువంటి ఫీజెస్ ఆన్ టైమ్‌లో కట్టలేకపోవడం. లేదు అంటే ఇంట్లో మీరు కట్టాల్సింది మనీ ఉంది. అంటే ఫండింగ్ చేయాల్సింది ఉంది కాలేజెస్‌కి. అయినా కూడా వాటెవర్ ఇట్ ఈస్ రీజన్స్ వలన మీరసలు ఆ ఫండింగ్ కట్టలేకపోతున్నా కూడా
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఫుల్ టైమ్ స్టడీని మెయింటైన్ చేయలేకపోతున్నారు కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏదైనా గ్యాస్ స్టేషన్స్‌లో రానియండి, లేదు అంటే రీసెంట్‌గా ఐసీఏ అని చెప్పేసి ఒక డిపార్ట్‌మెంట్ ఫార్మ్ అయింది కదా! సో, అందులోపల మీరు ఎప్పుడైనా కూడా దొరికి ఉన్నా కూడా అలాంటిది, లేదు అంటే ఫేక్ ఇంటర్న్‌షిప్స్ పెట్టుకోవడము, లేదు అంటే ఎక్కడైనా మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు లీగల్ స్టేటస్‌లో లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్ కన్సల్టెన్సీ లోపల మీరు ఉండకపోవడం. ఇలాంటి చాలా రీజన్స్ వలన వీసాస్ రివోక్ అవుతున్నాయంట. నెక్స్ట్ మీరు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యారు అని అనుకోండి. అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. బట్ మీరు అందుని ప్రాపర్‌గా ఎన్రోల్ చేయలేకపోవడం. అండ్ నెక్స్ట్ ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ డేటా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండి. ఆల్రెడీ ఇది మీ అందరికీ కూడా తెలిసిందే. రీసెంట్ టైమ్‌లో చాలా మంది యొక్క వీసాలు రివోక్ అయిపోయి ఆల్రెడీ ఎళ్ళిపోయారు కూడా యూఎస్ నుండి. అంటే అమెరికాలోకి సంబంధించినటువంటి ఎగెయినిస్ట్ వాటి మీద మీరు పార్టిసిపేట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనాకి సంబంధించి గానియండి, వాటెవర్ ఇట్ ఈస్. అంటే కాలేజ్‌లోకి అమెరికన్ కంట్రీకి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతున్నప్పుడు అందులో మీరు పార్టిసిపేట్ చేయడం, అలాంటివి ఏదైనా జరిగినా కూడా తప్పకుండా వీసాలైతే రివోక్ అవుతున్నాయి. అండ్ ఫేక్ ఇంటర్న్‌షిప్స్, లేదు అంటే ఏదైనా ఇమిగ్రేషన్ వయలెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర వర్క్ చేయడం, ఇది కూడా ఒక రీజన్ అంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్-1 వీసా వాళ్ళ డిపెండెన్సీలు ఉంటాయి కదా! ఎఫ్-2 వాళ్ళు. ఆల్రెడీ నేను చెప్పా కదా! భార్యాభర్తలు ఏదైనా గొడవలు పెట్టుకొని అలాంటి వాళ్ళు, అంటే డొమెస్టిక్ వయలెన్స్ కింద మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి గనుక ఉంటే వాళ్ళ యొక్క వీసాలు కూడా రివోక్ అవుతున్నాయంట. నార్మల్‌గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా వైఫ్ గొడవ పెట్టుకున్నాము. నేను కూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళిన, బట్ నా వీసా రివోక్ అవ్వట్లేదు అని అనుకోకండి. ప్రతి ఒక్కరికి కూడా ఎళ్ళిన ప్రతి ఒక్కరి వీసాలు కూడా రివోక్ అవుతున్నాయని లేదు. అలా అని చెప్పేసి చిన్న చిన్న అసలు సంబంధం లేనివి ఆల్రెడీ చిన్నది చెప్పాను కదా! ఇన్స్యూరెన్స్ ఆల్రెడీ క్లెయిమ్ అయిపోయి కేస్ కూడా క్లోజ్ అయిపోయిన వాళ్ళయి కూడా వీసాలు రివోక్ అయిపోతున్నాయని చెప్పేసి వస్తున్నాయి. సో, ఇది ప్రతి ఒక్కరికి జరుగుతాయని కాదు. బట్ అలా అని చెప్పేసి జరగవు అని కాదు. దీని వలన మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. సో, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ వలన అవుతూ ఉన్నాయి. డీయూఐ, డీడబ్ల్యూఐ అయితే మెయిన్ ఎక్కువగా మీరు కోర్ట్ వరకు ఎళ్ళేసి కోర్ట్ ముందు నిల్చొని మీరు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినవైతే తప్పకుండా రివోక్ అవుతున్నాయంట. ఎక్కువ రీజన్స్ అయితే అవి. బట్ 1 ఆర్ 2 ఇప్పుడు నేను చెప్పినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ ద్వారా కూడా అవుతూ ఉన్నాయి. కొంతమందికి ఏ రీజన్ వలన వీసా రివోక్ అయిందో తెలియదు అని అనుకున్న వాళ్ళకి, ఓకే, మేము అప్పుడు గ్యాస్ స్టేషన్‌లో వర్క్ చేసినప్పుడు మా మీద ఇలా ఫైల్ అయింది. సో, అందువల్లనే రివోక్ అయింది. ఇలా చాలా వరకు జరుగుతున్నాయని చెప్పేసి అయితే వింటూ ఉన్నామన్నట్లు నాకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు మీకు చెప్పమని చెప్పేసి.